నమస్తే సార్. నమస్తే. ఏంటి ఇవాళ మీరు బైక్ ర్యాలీలు చేశారు, మొత్తం మీ శ్రేణులు అందరితో కూడా ఒక సమరోత్సాహంతో ముందుకెళ్లారు. అదేమిటి అని అంటే అసలు ఆంధ్రప్రదేశ్ను అమ్మకానికే పెట్టేశారని చెప్పని కూటమి ప్రభుత్వం మీద మీరు విరుచుకుపడినటువంటి తీరు కానీ అసలు ఏం జరుగుతుందంటారు రాష్ట్రంలో? మీ డిమాండ్, ప్రధాన డిమాండ్లు ఏంటి? ఈ రామాయపట్నం పోర్టుకి సంబంధించి కానీ, జువ్వల దిండి కానీ, ఇతరత్ర ఇష్యూస్ కానీ, మత్స్యకారుల సమస్యలు కానీ, ఇవన్నీ కూడా మనం 1 by 1 మాట్లాడదామండి. ఫస్ట్ అసలు ఈ రోజున మీ కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశం ఏంటి సార్? యాక్చువల్గా ఏమైందంటే రామాయపట్నం పోర్ట్ అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి సాధారణంగా స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు, ప్రధానంగా కావలి, కందుకూరు నియోజకవర్గాలకి ఇది దశాబ్దాల కాలంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల కోరిక రామాయపట్నాన్ని పోర్టుగా చేయాలి, రామాయపట్నంలో పోర్టు నిర్మించాలనేటువంటిది. దాని మీద అనేక మంది, మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు కానీ, పెద్దల వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఒకసారి కావలి నుంచి రామాయపట్నం వరకు ఆయన పాదయాత్ర కూడా చేయడం జరిగింది. అదేవిధంగా పెద్ద ఆయన రాజమోహన్ రెడ్డి గారు అందరూ కూడా కలిసి అనేక సందర్భాల్లో పాదయాత్రలు అయితే అనేక రకాలైనటువంటి నిరసనలు కానీ తెలియజేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్ళిన వెంటనే ఆయన సానుకూలంగా స్పందించి అధికారులకి దానికి సంబంధించినటువంటి ఆ పోర్ట్ నిర్మాణం కోసం మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలో దాని మీద దృష్టి పెట్టండి అని చెప్పి అధికారులకు చెప్పడం, పోర్టు నిర్మాణానికి ఆయన సానుకూలంగా స్పందించడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కోవిడ్ రావడం, కోవిడ్ ముగిసిన వెంటనే మరలా కోవిడ్ సెకండ్ ఫేజ్ ను కూడా మనం చవి చూసాం. అవి అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా ఏమన్నారంటే, దురదృష్టం జగన్మోహన్ రెడ్డి గారు ఆసక్తి చూపించారు, ఎందుకో ఈ ప్రాంత ప్రజల టైం బాగా లేకుండా పోయింది, అందువల్ల ఈ కోవిడ్ మహమ్మారితో మనం అనుకున్న లక్ష్యం సాధించలేకపోయిన లక్ష్యాన్ని అని చెప్పి చాలా బాధపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు అంతటితో దాన్ని వదిలేయకుండా కోవిడ్ ముగిసిన వెంటనే దానికి సంబంధించి మరలా ఏ విధంగా చేయాలనేటువంటిది ముందుకు వెళ్ళడం, దానికి సంబంధించి అవసరమైనటువంటి దాదాపు 3,600 కోట్ల పైచిలకు దానికి సంబంధించినటువంటి లోన్ ఏర్పాటు చేయడం అయితే ఏమి, రాష్ట్ర ప్రభుత్వం వాటాకు సంబంధించి సుమారు 1000 కోట్లు, 997 కోట్లు ఏదో ఉంది, దాన్ని విడుదల చేయడానికి జీవో ఇవ్వడం కానీ, వెంటనే ఆయన శంకుస్థాపన చేయడం కానీ, శంకుస్థాపన చేసిన రోజు నుంచే పనులు ప్రారంభించడం, పనులు వడివడిగా జరగడం జరిగింది. దాదాపుగా 95% వరకు పనులు పూర్తయ్యాయి. 800 ఎకరాల స్థలంలో దాదాపుగా 34 మిలియన్ టన్నుల సామర్థ్యంతో దీన్ని నిర్వహించాం. 4 బెర్తులు కూడా పూర్తయ్యాయి. ఒక బెర్తు పూర్తిగా పక్కన ఉన్నటువంటి అనుబంధ పరిశ్రమగా వచ్చినటువంటి బీపీసీలకు కూడా కేటాయించడం జరిగింది. బ్రేక్ వాటర్ పనులు కానీ, దానికి సంబంధించినటువంటి బెర్తులు కానీ, నేషనల్ హైవే కనెక్టివిటీ కానీ, అదేవిధంగా రైల్ కనెక్టివిటీ కానీ అన్ని కలిగినటువంటి ఈ ప్రాజెక్టుకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు కూడా ఆ రోజు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకంతోనే వాళ్ళ స్థలం ఇచ్చారు. 800 చిల్లర ఎకరాలు ఈ రోజు ఆ రామాయపట్నం పోర్టుకి ఇచ్చారు. అనుబంధ పరిశ్రమలు సోలార్, ఇండో సోలార్ కి సంబంధించినటువంటి సోలార్ ప్యానల్స్ కి తయారు చేసేదానికి కానీ, బీపీసీలకు సంబంధించి దాదాపుగా ఒక 2,000 ఎకరాల వరకు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు మత్స్యకారులు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు కలుగుతాయి, మాకు బాగుంటాయి అనేటువంటి లక్ష్యం ముందుకు రావడం, ఇవ్వడం, అందరూ కూడా సంతృప్తికరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దురదృష్టం దాదాపుగా ఒక 90 నుంచి 90% పనులు పూర్తయినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మరలా 2024 ఎన్నికలు జరగడం, ఆయన అధికారంలోకి రాకపోవడం అనేటువంటిది ఆ ప్రాంత ప్రజలకి ఇప్పుడు పాపం తీరనటువంటి ద్రోహం జరిగినట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఉంటే ఈ రోజు వాళ్ళ భావన. పోర్టు నిర్మాణం పూర్తి కాకముందే, అంటే దాదాపుగా తొలి దశ నిర్మాణం ఇంతవరకు పూర్తి కాలేదు అని చెప్తున్నారు. ఈ డ్రెడ్జింగ్ కానీ, బెర్తులు కానీ, కనెక్టివిటీ, మెకనైజేషన్ ఇలాంటి కీలకమైనటువంటి పనులన్నీ కూడా పెండింగ్ లో ఉండగానే ఏదో ఆదరాబాదరగా అంత అర్జెంటుగా అసలు ఈ ఆపరేటర్ బిడ్లు అనేటువంటి ఏంటి, దీని వెనక ఏమేమి ఉంటుంది? దీని వెనక ఖచ్చితంగా సార్ ఇప్పుడు మనం ఒక్కసారి చూస్తే ఒక